అంచేత తొందరపడి మాట ఇవ్వవద్దు, ఇచ్చి తప్పవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యిర్మీయాతోటి దేవుడు అంటున్నాడు, నా వాక్యమును నీ నోటిలో ఉంచి ఉన్నాను, నా వాక్యమును నీ నోటిలో పెట్టాను. సేవకుడు నోట్లో దేవుడు ఏం చేశాడండి? ఎంత ధైర్యంగా, ఎంత బలంగా నేనైతే మాట్లాడలేను, ఆయన కాబట్టే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంచేత నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, కట్టుటకు, విప్పుటకు, నాటుటకు, తీయుటకు, అన్నిటికీ కూడా ఈ దినమున రాజ్యముల మీద, ప్రపంచం మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడి మాట ఎవరి నోట్లోకి వచ్చిందండి? యిర్మీయా నోట్లోకి వచ్చింది. దేవుడు మాట యిర్మీయా నోట్లోకి వచ్చాక యిర్మీయాకి ఏమొచ్చింది? ప్రపంచం మీద నోరు తెరవాలి. ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి. అధికారం వచ్చింది. అంటే దేవుని మాట ఎవరి నోట్లోకి వస్తుందో వాళ్ళకి ఏమొస్తుంది? దేవుని స్తోత్రం చెప్పండి. అధికారం వస్తుంది. జాగ్రత్త. వారి నోట్లో ఉన్న మాటకు అధికారం ఉంటుంది. ఇలా జరుగునుగాక అంటే అలా జరిగి తీరుతుందన్నమాట. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మాట ఉన్నవారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలో అధికారం ఉన్నది, అది మీరు అందరూ గ్రహించాలి. అంచేత నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. వెళ్ళి చెప్పాలి, అందరూ చెప్పాలి. మరి అబద్ధాలు ఎవరు ఎందుకు ఆడుతున్నారు? బూతులు ఎలా తిడుతున్నారు? చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారు? మీ నోటి వెంబడి దొంగ మాటలు ఎందుకు వస్తున్నాయి? అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి? తప్పు మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? పరిశీలించుకోండి ఒకసారి మీ నోటిని. ఈ రోజు వరకు నా నోట్లో నుంచి యేసు ప్రభులోకి వచ్చాక ఒక చెడ్డ మాట రాలేదన్న వారు కుడి చేయి ఎత్తి చూపించండి. అంటే మీ నోట్లో దేవుడి మాటలు లేవు, మీ సొంత మాటలే ఉన్నాయి అన్నమాట. ఒకరోజు ఎవరన్నా తిడదాం అనుకుని చాలాసేపు ఆలోచించుకున్నా తిట్టు గుర్తు రాలేదు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన నోట్లో ఎవరి మాటలు ఉన్నాయి? అందరూ చెప్పండి. దేవుని మాటలు ఉన్న నోటితోటి బూతులు ఎలా మాట్లాడుతున్నావు అమ్మ తల్లి? ఏమయ్యా అబద్ధాలు అలాగే ఆడుతున్నావు? దేవుడి మాటలు ఉన్న వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు చెప్పండి. వెనకాల ఉన్నవారు, ముందున్నవారు అందరూ దేవుడి మాటలు నా నోట్లో ఉన్నాయని మీరు ఒప్పుకుంటే కనుక మీ నోటి వెంబడి ఎప్పుడు బైబిల్ చెప్తుంది అనుకూల వచనమే రావాలి. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధాలు ఆడతాడా? మరి మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? దేవుని ఆత్మ మీలో ఉంటే, దేవుని మాట నోట్లో ఉంటే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారండి? ఎందుకు పాపం చేస్తున్నారండి? ఎందుకు మోసం చేస్తున్నారండి? తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు, భార్యను మోసం చేసే భర్త, భర్తను మోసం చేసే భార్య, దేవుడి నుంచి మోసం చేసే విశ్వాసులు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? ఆలోచించండి. మనది క్రిస్మస్ ఆరాధనలు కాదండి, మనవి క్రిస్మస్ సువార్తలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సువార్తలండి, సువార్తలండి. జాగ్రత్త. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో
పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుకో ఘోర పాపిని నేను తండ్రి పాపములో పడియుంటిని సేవనెత్తుము శుద్ధి చేయము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను వెతుకు భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయుము కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయుము కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేయుము చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో శుద్ధి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను వెతుకు ఒక పాట ఆత్మీయంగా మనల్ని బాగా బలపరుస్తూ ఉంటుంది. చూడనగా ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది. పాట మొదలైపోయాక పుస్తకాలు తెస్తారు ఎందుకు? పాడాలి కదా. నేను చెప్పాను, అందరికీ చెప్పాను, నేను బలిపీఠం మీద ఉండగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవరిని లక్ష్య పెట్టను నేను. ఎవరికైనా పడిపోతాయి అంతే. జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్కసారి మీకు ఇక్కడికి వచ్చి నడిపితే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటో. సులువుగా దేవుని ఆత్మ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం సువార్తను ప్రకటించగలుగుతాం. అంచేత దేవుని వాక్యం అంటే ఏంటో విన్నాం ఈరోజు. దేవుని మాట, దేవుని పిల్లలు మాట తప్పేవారుగా ఉండకూడదట. కుడికి ఎడమకి తొలగకము నిదానముగా పొమ్ము. ఈరోజు ఒక వాక్యం చూస్తున్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. నేను చదువుతున్నాను. పాప సహితునిలో నుండి, అందరూ చెప్పండి నాతోటి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను మనం జాగ్రత్తగా వివరిస్తే గనక యోబు యేసుక్రీస్తు పుట్టక ముందు మాట్లాడినటువంటి మాటలు. యోబు ఇలా మాట్లాడటానికి గల కారణం ఏంటనేది మనం విశ్లేషించాలి. యోబు మహాజ్ఞానవంతుడు, దైవజనుడు అయ్యుండి కూడా ఇలాగ ఎందుకు మాట్లాడాడు? కారణం ఏంటి? మాట్లాడటానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఇద్దరున్నారు, పాప సహితుడు, పాపరహితుడు. చెప్పండి, పాప సహితుడు, పాపరహితుడు అంటే దానికి అర్థం ఏంటంటే పాపముతో నిండి ఉన్నవాడు, పాపము లేనివాడు. పాపముతో నిండి ఉన్నవాడు, పాపము లేనివాడు. అంటే ఇక్కడ మనిషి రెండు రకాలుగా కనిపిస్తున్నాడు. ఒకటి పాపములో ఉన్నవాడు, పాపము లేనివాడు. అందుచేత యోబు ఏమంటాడంటే, ఆది కాండములో హవ్వ ఆదాములు పాపము చేశారు అంటే
అనాది పురుషుడు, సృష్టిలో మొట్టమొదటి మానవుడు, దేవుడి చేత చేయబడిన మానవుడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిపి పాపము చేశారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరండి? చెప్పాలి అందరూ కూడా. పాపములోనే పుట్టారు, వాళ్ళు పాపాత్ములే. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరండి? చెప్పాలి అందరూ కూడా. వాళ్ళు కూడా పాపములో పుట్టిన వారే. దావీదు అంటున్నాడు, నా తల్లి పాపములోనే గర్భము ధరించి నన్ను కన్నది. చాలా జాగ్రత్తగా వినండి. అంటే ప్రపంచంలో ఆది పురుషుడే పాపము కలిగి ఉంటే మరి ఇంకా పాపం లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరండి? ఇంకా పాపం లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరు? అందుకే ఏమన్నాడు, అందరూ పాపలే గనక పాపము చేసేవారిలో నుంచి పాపం లేనివాడు ఎలా పుడతాడు? అలా పుడితే ఎంత మేలు అంటున్నాడు, ఎంత మేలు అంటున్నాడు. నిజముగా మరి మనము చాలా మంది అనుకునే విషయాలు మీకు అందరికీ బాగా తెలుసు. కొన్ని విషయాలు అదేంటంటే, తండ్రి తాగుబోతూ లేదా తల్లి వ్యభిచారి, తండ్రి తాగుబోతూ తల్లి వ్యభిచారి. సరిగ్గా కూర్చో, పిచ్చి పిచ్చి పనులు చేయి. తండ్రి తాగుబోతూ తల్లి వ్యభిచారి, ఇద్దరు కడుపులో నుంచి చాలా మంచి అబ్బాయి పుట్టాడు అనుకోండి, అందరూ చెప్పుకుంటారు. తల్లి లాంటివాడు కాదమ్మా, తండ్రి లాంటివాడు కాదమ్మా, తల్లి లాంటిది కాదమ్మా, తండ్రి లాంటివాడు కాదమ్మా. అంటే ఆ తల్లిదండ్రులకు మా పిల్లవాడు పాపం లేకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. మీలో చాలా మంది మీ పిల్లలు దారి తప్పకుండా ఉంటే బాగుండునని కోరుకుంటారు. మీరు ఒకవేళ దారి తప్పి రకరకాల పెళ్లిళ్ళు చేసుకుని రకరకాలుగా జీవితాలు గడుపుతున్నా కూడా మీ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటారు. ఏ తల్లి తండ్రి పిల్లలు చెడిపోవాలని కోరుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం. అందుకే యోబు అంటాడు, మనం పాపాత్ములమైన మన పిల్లలైనా పాపరహితులుగా పుడితే బాగుండును. ఎలా పుడతారు? అందుకే బైబుల్ చెప్తుంది, నీతిమంతుడు పాపం లేనివాడు ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి, ఒక్కడును లేడు. మరి ఎలాగా? ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు పాపము లేనివాడు. దేవుడు పాపము లేనివాడు, పాపరహితుడు. ఆయన మనిషి పాప సహితుడైతే దేవుడు పాపరహితుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు పాపము లేనివాడు, మనిషి పాపము గలవాడు. దేవుని లోకము పరిశుద్ధ లోకము, దేవుని రాజ్యము పరిశుద్ధ రాజ్యము. దేవుని పరిశుద్ధ రాజ్యంలోనికి పాపము చేసిన వ్యక్తి ఎలా వెళ్తాడు? పాపము మనిషి దగ్గర నుంచి ఎలా పోతుంది? ఏ విధంగా పోతుంది? యజ్ఞాల వలన, యాగాల వలన, పూజల వలన, మొక్కు పడుల వలన, నీటిలో మునుగుట వలన, దాన ధర్మాలు చేయటం వలన, భోజనాలు పెట్టడం వలన. ఇవన్నీ నువ్వేం చేస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? ఇవన్నీ ఎలా చేస్తున్నావో ఆలోచించావా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, విను. ఇవన్నీ నీకు బయట చేస్తున్నావు, భోజనం పెడుతున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, యజ్ఞ యాగాదులు చేస్తున్నావు. నువ్వు బయటకు ఎన్ని చేసినా నీ లోపలున్న పాపము తీసే శక్తి వాటికి దేనికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నదీ స్నానములు ఉందా? మొన్న ఒక చోట ఒక నదిలో స్నానం చేస్తున్నారండి పాపం. ఆ నదిలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ నదిలో భయంకరమైన కుళ్ళు కొట్టుకొస్తుంది. ఆ కుళ్ళులో స్నానం చేసి బయటకు వచ్చాక వీళ్ళందరూ మూర్చపోయారండి. దేవుని స్తోత్రం. మరి స్నానం వలన పోతుందా? యాగాల వలన పోతుందా? యజ్ఞాల వలన పోతుందా? పాపము ఎలా పోతుంది? పాపము వలన వచ్చిన జీతం ఎలా పోతుంది?
పాపము నుంచి మరణం వచ్చింది. మరి ఎలా పోతుంది, ఎలా పోతుంది? అందుకే యోబు అన్నాడు, అది చాలా కష్టము అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రపంచంలో చాలా మందికి పాపం ఎలా పోతుందో తెలియదు. నా పాపం ఎలా పోతుంది, మరి నా పాపం పోవడానికి గల మార్గం ఏమిటి? ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము మోయువారను, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనింకా యోచింపరేలా, అవనిలో గజాట్ల పాలైనను, అవనిలో గజాట్ల పాలైనను. ఆపదు శాంతి ఆత్మకు ఇలలో, ఆపదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై కలదు ప్రాణముని చెగదా, సిలువలో రక్తము చిందించెను, సిలువలో రక్తము చిందించెను. బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మార్గము నేనే, సత్యము నేనే, జీవమును నేనే, కాకింకెవ్వరు లేరని, నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి సువార్త. యోబు గారు అన్నారు అలాగా. యెషయా గారు ఏమన్నారంటే, పాపరహితుడు వస్తున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప సహితుడిలో నుంచి పాపరహితుడు వస్తున్నాడు, వచ్చాడు. 2021 సంవత్సరాల కిందట మరి మరియా ఎవరు? మరియా ఎవరు? పరిశుద్ధురాలా? మరియా పరిశుద్ధురాలు కాదు, యోసేపు పరిశుద్ధుడు కాదు. వారు కూడా మానవ జన్మ ఎత్తిన వారే, వారు కూడా జన్మ పాపము కలిగిన వారే. దేవుని స్తోత్రం. మరి పాప సహితులలో నుంచి ఎవరు వచ్చారు? పాపరహితుడు. మరియ గర్భములో నుంచి పాపరహితుడు వచ్చాడు. ఎలాగండి అతను పాపరహితుడు ఎలాగయ్యాడండి? మరియ గర్భములో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు పాపరహితుడు ఎలాగయ్యాడు? గబ్రియేలు దూత వచ్చి చెప్తున్నాడు, అమ్మా నీ గర్భము, నీ యొక్క ఆ కడుపును, ఆ సంచిని దేవుడు వాడుకోబోతున్నాడు 9 నెలలు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గర్భం ఎవరి వలన ధరించిందట చెప్పండి? మరియ యోసేపు వలన కాదట. మరియ యోసేపు వలన గర్భము ధరించుంటే మళ్ళీ పాప సహితుడు వచ్చేస్తున్నాడు, మళ్ళీ పాప సహితుడు వచ్చేస్తున్నాడు. అతని రక్తము ద్వారా విడుదల కలగదు. మరి పాప సహితురాల్లో నుంచి ఎవరు వచ్చాడండి? గట్టిగా చెప్పాలి. పాపరహితుడు వచ్చేసాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా పుచ్చాడండి.
2021 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభు పాప రహితుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. గట్టిగా అందరూ దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా పాపము లేనివాడు, జన్మ పాపము కర్మ పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ మాట నేను చెప్పటంలే, యేసుక్రీస్తు చెప్పాడు కొన్ని వేల మంది మధ్యలో ఎత్తైన స్థలములో నిలబడి, నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడు మహానుభావుడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందండి? అర్థమైందా? అందుచేత దేవుడు చేత పాపరహితుడు అనిపించుకున్నాడు, దేవదూతల చేత పాపరహితుడు అనిపించుకున్నాడు, మనుషులందరి చేత పాపరహితుడు అనిపించుకున్నాడు, దెయ్యముల చేత కూడా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దెయ్యములు కూడా ఓ పరిశుద్ధుడా అని కాకేసినాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అంత పరిశుద్ధుడికి పుట్టిన మనం పాపాలు ఎలా చేస్తున్నామో. నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి. ఈ రోజున ఈ వాక్యం మీకు అర్థమైతే మళ్ళీ మీ లోపల ఊపిరినంత కాలం పాపం చేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినబడుతుందా? వినిపిస్తుందా? ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం, ఎలాగ అబద్ధాలు ఆడుతున్నాం? ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం, ఆ దెయ్యాల పనులు ఎలా చేస్తున్నాం? ఆ డబ్బు వ్యామోహంలో ఎలా పడి చచ్చిపోతున్నాం, కుళ్ళిపోతున్నాం? దేవుడి పిల్లలు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటారో అప్పుడు అనేక మంది దేవుడి పిల్లలుగా మారడానికి ప్రయత్నం జరుగుతుంది. దేవుని స్తోత్రం. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్యన దూషింపబడుతున్నది. అందుకే సేవా కేంద్రంలో ఒక రూలు పెడుతున్నాం, పాపం చేసేవారు సంఘానికి రాకండి, మీకు మేలు జరగదు, కీడు జరుగుతుంది, మీకు ప్రమాదం. పాపము చేస్తూ రహస్య పాపాలు కానీ అబద్ధాలు కానీ మోసాలు కానీ చేస్తూ యేసు సేవా కేంద్ర సంఘములు కానీ సువార్తలు కానీ పాల్గొనకండి, మీకు మేలు జరగదని ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పరిశుద్ధంగా యథార్థంగా పవిత్రముగా నిజాయితీగా జీవించవలసిందే. అప్పుడు మీరు మన సంఘం అనేక వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున శక్తి కలదు.
మోక్షము కలదు. యేసునామము ఆరాధించి విశ్వసించిన మోక్ష సమృద్ధి పొందిన ఆకాశమందున. క్రిస్మస్ అంటే ఒక దైవజనుడు చెప్తున్నాడు క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధన అంటే ఆ గొప్ప దైవజనుడు చెప్పిన మాట క్రీస్తులాగా జీవించి చూపించడం. దేవుని స్తోత్రం. క్రీస్తుని ఆరాధించేవారు క్రీస్తులాగా జీవిస్తేనే విలువ. క్రీస్తుని ప్రకటించేవారు క్రీస్తులాగా జీవిస్తేనే విలువ. క్రీస్తు సంఘం అని చెప్పుకునేవారు క్రీస్తులాగా ఉంటేనే విలువ. ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. ప్రతి దినము అలాంటి మనస్సుతో రండి. ప్రతి ఆదివారం అలాంటి హృదయంతో రండి. జీవించినంతకాలం అలాంటి హృదయంతో జీవించండి. ఎందుకంటే దేవుడు మన కొరకు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు పాపముగా చేయబడెను. అందుచేత హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్తాడు పౌలు, పాప శరీరాకారముతో వచ్చిన యేసు, నీ గురించి నా గురించి పాప శరీరాకారముతో వచ్చిన యేసు రెండవసారి పాపము లేకుండా ప్రత్యక్షమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే ఆయన పాపము లేకుండా ప్రత్యక్షం అవుతాడంట. చెప్పండి అందరూ. మధ్యాకాశానికి ఎలా వస్తాడు ఆయన? పాప శరీరాకారంతో రాడు, మహిమా దేహంతో వస్తాడు. మీరందరూ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నారండి ఇక్కడి నుంచి, పాపము లేని వారే అక్కడికి ఎత్తబడతారు, పాపంలో ఉన్నవారు ఎత్తబడరు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. కుడి చేతి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పాపము చేసేవారు ఎత్తబడరు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎత్తబడరు, మోసాలు చేసేవాళ్ళు ఎత్తబడరు, డబ్బు పిచ్చోళ్ళు ఎత్తబడరు, లోకాన్ని ప్రేమించేవారు ఎవరు ఎత్తబడరు. జాగ్రత్త కలిగి ఉందాం. అందుచేత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి చుట్టూ చూశాడు, ప్రపంచాన్ని చూశాడు. ప్రపంచమంతా దేనిలో మునిగిపోయింది? అందరూ చెప్ప పాపములో మునిగిపోయింది. ఆ రాత్రి వెళ్ళాడు, గెత్సెమనే తోటలో మోకరించాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. చెమట రక్తముగా మారిపోతుంది. తండ్రి ఏం చేయాలి నేను? తండ్రి ఏం చేయాలి నేను? అప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడితో అంటున్నాడు, నువ్వు 3.5 సంవత్సరాలు బోధించావు కుమారుడా, రాత్రి పగలు బోధించావు, కానీ ఎవ్వరికి మారు మనసు రాలేదు. ఎన్ని బోధలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా ఒక్కరు మారలేదు. నీ కూడా ఉన్నవాడే ఒకడు పెద్ద దొంగ ఉన్నాడు. నీ కూడా ఉన్నవాడే డబ్బుల కోసమే నమ్మేశాడు. కాబట్టి ఈ లోకములో మనుషుల యొక్క పాపం పోవాలంటే నువ్వు బలి కాక తప్పదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నువ్వు బలి కాక తప్పదు, నువ్వు రక్తం చిందించక తప్పదు. గ్రహిస్తున్నారా? నువ్వు నరకానికి వెళ్ళకుండా ఉండడం కోసం, నేను నరకానికి వెళ్ళకుండా ఉండడం కోసం, ఈ భయంకరమైన పాపాత్ములందరూ విడుదల పొంది నరకం నుంచి తప్పించుకోవడం కోసం యేసుక్రీస్తు శిలువలో రక్తం చెందించాడు. ఆయన కోసం కాదు, ప్రజలందరి కొరకు రక్తము చిందించాడు. దేవుని స్తోత్రం. ఇది ఎంతమందికి తెలిసింది ఈ రోజున? ప్రపంచంలో ఎంతమంది గ్రహించగలిగారు ఈ సత్యాన్ని? ఎవరెవరు గ్రహించలేదో తెలుసా? పాపము చేస్తున్న క్రైస్తవులు గ్రహించలేదు ఈ సత్యాన్ని. ఇంకా పాపములో పడిపోతున్న అన్యులు యేసుక్రీస్తుని ఇంకా గ్రహించలేదు. వెనుక నుండి తన్నిండి ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నిండి ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. పంతులాడినారు, పలు బాధలు పెట్టారు, పంతులాడినారు, పలు బాధలు పెట్టారు.
అడిగారు తన బాధను పెట్టారు నోరు తెరువలేదా దేవా బదులు పలుకలేదా ప్రేమ. ఏంటి ఈ ప్రేమ కారణం? ముగిస్తున్నాను వాక్యాన్ని. ఈ ప్రేమ కారణం ఏంటి? రాత్రి చెప్పాను, మనం చెప్పాను, ఆత్మ ఆయనది. ఆత్మ నీది కాదు. శరీరం మట్టిలో నుంచి చేశాడు. ఆత్మ ఆయనది. నీ లోపల ఉన్న ఊపిరి ఆయనది. ఆయన ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పంపించినటువంటి నీ ఊపిరి, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. మహిమదేహాన్ని ధరించుకోవాలి. గొప్ప సత్యాన్ని పౌలు చెప్తాడు తెలుసా? ఏంటో సత్యం తెలుసా? మనందరినీ కూడా కొంతమందికి నిద్ర పుచ్చుకొచ్చేస్తుంది పాపం. ఈ వాక్యం దగ్గరే వస్తుందేమో పాపం ఎండకాయ. వాక్యం దగ్గర వస్తుంది, మళ్ళీ భోజనం దగ్గర వస్తుందా? భోజనం దగ్గర వస్తే పచ్చడి తినబోయి, అన్నం తినబోయి, కింద ఇంకొకటి కంచంలో చేయి పెట్టి నీ కంచం వదిలేస్తావు, అక్కడ రాదు కదా. జాగ్రత్తగా వినండి దేవుడి మాటలు, ఎంత శ్రద్ధగా వినాలి. కావాలంటే దొరుకుతాయా? కావాలంటే దొరకవి. ఈ సువార్త సందర్భంగా దొరుకుతున్నాయి మీకు, లేకపోతే అంత సులువు కాదండి ఈ మాటలు దొరకటం. అంచేత తాను ఊదిన ఆత్మ తన బిడ్డ 100వ కీర్తన ప్రకారం ఆయనే మనకు తండ్రి, మనలను ఆయనే పుట్టించును. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన తండ్రి వెళ్ళిపోతున్నాడు, శరీరం వెళ్ళిపోతుంది. ఆత్మ సంబంధమైన తండ్రి ఉన్నాడు మనకి. ఆయనే ప్రాముఖ్యమైన వాడు మనకి. అందుచేత దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వారు దేవాలయంగా కాపాడుకోవాలని హెచ్చరించాడు. అందుచేత దేవుడు ఏంటంటే తాను ఊపిరి ఊది తయారు చేసిన బిడ్డ నరకానికి వెళ్ళి కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరి కొరకు 2 చేతులు చాపి మేకులు, సిలువలో మేకులతో కొట్టించుకొని, కాళ్ళ మీద మేకులు కొట్టించుకొని పని లేక వేలాడలేదండి, ఊరికే వేలాడలేదండి. నిన్ను నన్ను పాప విముక్తులు చేయటానికి, మరణ విముక్తులు చేయటానికి ఆయన వేలాడాడు. దేవుని స్తోత్రం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అందరికీ చెప్పండి, అమ్మా నువ్వు పాపము నుంచి, అయ్యా నువ్వు పాపము నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా తప్ప మరొక మార్గం నీకు లేదు. మీరందరికీ ప్రకటించవలసిన విషయం. అప్పుడు దేవుడు ఎవరెవరు రక్షణ పొందుతున్నారో, ఎవరు పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారిని చూస్తూ హృదయంలో ఆనందం పొందుతాడు. ఎలాగ ఆనందం పొందుతాడో తెలుసా అండి? ఎలాగ ఆనందం పొందుతాడో తెలుసా? ప్రధానమంత్రి గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ముసలావిడే, పండు ముసలావిడే. ఈ ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి భారతదేశానికి ప్రధానమంత్రి. ఆయన వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని అమ్మ నోట్లో ఈయన పెడుతుంటే, అబ్బాయి నోట్లో ఆవిడ పెడుతుంటే ఆవిడికి కలిగే ఆనందం. ఆవిడని అడిగితే మా అబ్బాయి ఎవరైతే నాకెందుకు, నాకు ఆ అబ్బాయి అంటాం. దేవుని స్తోత్రం. ప్రధానమంత్రి ఆయన. చూసారండి ఆ కలిగే ఆనందం, ఆ కళ్ళలో వచ్చే నీళ్లు, ఆ హృదయ ఆనందం. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సిలువ వ్యర్థం కాలేదు, నా రక్తం వ్యర్థం కాలేదు, నా వాక్యం వ్యర్థం కాలేదు, నా బాధ వ్యర్థం కాలేదు, నా కన్నీరు వ్యర్థం కాలేదు అని యేసుక్రీస్తు ఎంతో ఆనందిస్తాడు. యేసుక్రీస్తు మోషేను చూసి ఆనందిస్తున్నాడు, పౌలును చూసి ఆనందిస్తున్నాడు, యోహాను చూసి ఆనందిస్తున్నాడు. ముగించే ముందు నిన్ను నన్ను చూసి ఆనందిస్తున్నాడా? చెయ్యి ఎత్తగలవా? నువ్వు నన్ను చూసి దేవుడు ఆనందిస్తున్నాడని అనగలవా? ఈ రాత్రి అనగలవా? నిద్రపోతున్నావా? నిద్రపోతున్నావా? అనగలవా? నన్ను చూసి నా తండ్రి ఆనందిస్తాడు అనగలవా? అనలేకపోతే నీ క్రిస్మస్ పండుగలు, భోజనాలు, కానుకలు, అడావిళ్ళు, ఈ తప్పట్లు, తాళాలు, పాటలు, ఆరాధనలు అన్నీ వ్యర్థమే. ఆ తండ్రిని ఆనందింప చేయలేకపోతే నువ్వు చేసేదంతా వ్యర్థమే. దేవుని స్తోత్రం.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? ఈ రోజు నుంచి మీరందరూ ఎవరిని సంతోషింప చేయాలి చెప్పండి? నా కొరకై, నీ కొరకై, నా కొరకై, నీ కొరకై సిలువలో రక్తము చిందించిన, సిలువలో రక్తము చిందించిన యేసయ్యకు ఆరాధన, యేసయ్యకు ఆరాధన. ఆఘోర పాపం పాతాళలోకం, ఆఘోర పాపం పాతాళలోకం, చీకటి రాజ్యం అపవాది రాజ్యం, చీకటి రాజ్యం అపవాది రాజ్యం. నీ రక్తధారలతో తప్పించినావే, నీ రక్తధారలతో తప్పించినావే, ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు. ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావే. నా కొరకై, నీ కొరకై, నా కొరకై, నీ కొరకై సిలువలో రక్తం చిందించినా, సిలువలో రక్తము చిందించినా, యేసయ్యకు ఆరాధన. యేసయ్యకు ఆరాధన. ఆలోపు 100,000 సంవత్సరాల కిందట యోబు చెప్పిన మాట దేవుడు నెరవేర్చాడు. పాప సహితుడి నుంచి పాపరహితుడు వచ్చాడు. ఈ విషయం తెలియని వారందరికీ తెలియజేయటమే సువార్త. ఆ పనే మనం చేస్తున్నాం. మీరందరూ 1 రోజు 2 రోజులు ఇక్కడ సువార్తలో కాదు, ఇంటి దగ్గర చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి అమ్మ మన పాపం నుంచి విడిపించడానికి యేసు వచ్చాడని అందరికీ ప్రకటించండి. మీరు జీవించి ఉన్నంతకాలం ఇలా ప్రకటించండి. నమ్మిన వారు నమ్మనివ్వండి, నమ్మని వారిని నమ్మకపోనివ్వండి, అది మీకు సంబంధం లేదు. ప్రకటించండి అన్నాడు యేసు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని పెట్టి వందనాలు. అన్నా కుమారి గారి గృహంలో మీరు జరిగించిన ఈ అద్భుతమైన సువార్తను బట్టి స్తోత్రాలు. ఆమెను దీవించండి. ఆమె కోర్టులో ఉన్నటువంటి గృహాన్ని తిరిగి ఆవిడకి అప్పగించండి. ఆవిడ జీవించి ఉన్నంత కాలం కూడా ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడుతూ బలముగా జీవించే కృప అనుగ్రహించండి. వారి యొక్క బంధువులను, కుటుంబాలను, పిల్లలందరినీ దీవించండి. వచ్చిన సంఘాన్ని దీవించండి. ఎంతో శ్రమ పడుతూ దూర ప్రాంతం నుంచి కూడా నీ మాట మీద నాయన మరి గౌరవంతో, అభిమానంతో, నీ సువార్త మీద ప్రేమతో వస్తున్నారు. కత్తోపాడు ఆయా దూర ప్రాంతాల నుంచి వారందరికీ మీ సహాయం అనుగ్రహించి క్షేమంగా నడిపించండి. వాయిద్య సహకారాలు, మైకులు, ఎంతో మంది కష్టపడితేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించమని, మిగిలి ఉన్న క్రిస్మస్ వార్తలన్నీ జనవరి 2వ తారీఖు దాకా ఉన్న ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మతో అద్భుతంగా జరిగించమని, తిరిగి వెళుతున్న ప్రయాణంలో తోడై ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రాత్రి పోస్ట్ ఆఫీస్